మన మనస్సుతో దేవుడి మాటలు వింటే తప్ప దేవుడి వాక్యం మనకు అర్థం కాదు, దేవుడి శక్తి మనకు అర్థం. దేవుడి స్తోత్రం. ప్రపంచంలో ఉన్న మానవ జీవితాలు నడిపించడానికి ఇద్దరు వ్యక్తులు ఈ లోకంలో వస్తూ ఉన్నారు. మొదటి వాడిగా గమనిస్తే దేవుడు అనుకుంటున్నాడు, నేను మనుషులు నడిపించాలి అనే కోరికతో ఆయన బయలుదేరాడు. రెండో వ్యక్తి పేరు మనం గమనిస్తూ ఉంటే సాతాను. సాతాను అనుకుంటుంది, నేను కూడా మనుషులు నడిపించాలి, అటు దేవుడు నడిపించాలి అనుకున్న ఆశతో అడుగులు వేస్తున్నాడు. రెండవ వైపు సాతాను అనుకుంటుంది, నేను కూడా మనుషుల్ని నడిపించాలి. ఏ నడిపింపు మన జీవితాల్లో కోరుకుంటే మన జీవితాలు పచ్చగా ఉంటాయనేది మనిషికి అర్థం కావాలి. దేవుడు నడిపింపు ఈ లోకంలో ఉంది, సాతాను నడిపింపు కూడా ఈ లోకంలో ఉంది. దేవుడి స్తోత్రం. చూద్దాం బైబిల్లో కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 11వ వచనం ధ్యానం చేసుకుందాం. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నీ మార్గం నాకు బోధింపు. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి, నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. చాలు. దేవుడి స్తోత్రం. ఒక భక్తుడి కోరిక మనం బాగా పరిశీలిస్తూ ఉంటే ఆ భక్తుడి కోరిక, నా జీవితాన్ని ప్రభువు నడిపించాలి అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. నా జీవితం నడిపించాలి తండ్రి, నా బతుకును నడిపించాలి నాయన అని దేవుడి ముందుకెళ్ళి సాగిలు పడి ప్రార్థించుకుంటూ ఉన్నారు. నేటి దినాల్లో చాలామంది జీవితాల్లో దేవుడు నడిపింపు కోసం ప్రార్థించేవారు కనబడదు, దేవుడు నడిపించాలని కోరుకునే మనుషులు కనబడదు. చాలామంది జీవితాల్లో దేవుడు నడిపింపు అంటే బాధపడేవారుగా ఉంటారు, దేవుడితో నడవాలి అంటే కష్టంగా భావిస్తూ ఉంటారు. చాలామంది నోట వస్తున్న మాటలో దేవుడు నడవాలంటే చాలా కష్టమండి, దేవుడు నడిపింపు చాలా కష్టమండి అనేవారు చాలా మాటలు పలుకుతూ ఉంటారు. కానీ ఈ భక్తుల జీవితం గమనిస్తూ ఉంటే, నీ నడిపింపు నాకు కావాలి, నా చెయ్యి పట్టుకు నడిపించు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నా. నా జీవితం పచ్చగా ఉండాలంటే, నా కుటుంబం పచ్చగా ఉండాలంటే, 100 ఏళ్ల పాటు నీ సుఖశాంతులతో ఉండాలంటే, నా జీవితం నడిపించవలసిన వారు మనుషులు కాదు, నడిపించవలసిన వారు బంధువులు కాదు, నడిపించవలసిన వారు లోక సాతాను కాదు, కానీ యేసయ్యా నా జీవితాన్ని ఏం చేయాలంట, నడిపించు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు నడిపింపు మనం కోరుకుంటే జీవితంలో చల్లగా ఉంటామో జాగ్రత్త ఆలోచించయ్యా. చాలామంది జీవితాలు సాతాను నడిపింపు కోరుకుంటూ ఉంటారు. ఆ నడిపింపు చాలా విలాసంగా ఉంటుంది, ఆ నడిపింపు గద్దింపు ఉండదు, ఆ నడిపింపు ఎలా పోయినా అడిగే ఉండదు. చెడు మార్గంలో ఉన్నా, చెడు త్రోవల్లో ఉన్నా, తాగుబోతుగా మారుతున్నా, జోదగాడిగా మారుతున్నా, ఆ నడిపింపు నేను గద్దించదు, ఆ నడిపింపు కొనసాగే చేస్తూ ఉంటుంది. కానీ దేవుడు నడిపింపు ఎప్పుడు కూడా మనిషి జీవితాన్ని పరిశుద్ధంగా నడిపిస్తుంది, మనిషి జీవితాన్ని సత్య మార్గం నడిపిస్తుంది. మనిషిని నడిపించే దేవుడు సత్యవంతుడి కనుక, మనిషిని నడిపించే దేవుడు నీతిమంతుడి కనుక, మనిషి నడిపించే దేవుడు సర్వాధికారి కనుక, ఆయన నడిపింపు కోరుకున్న మనుషులు కూడా ఆయన వలె నడవడానికి, ఆయన వలె ఉండడానికి దేవుడు నడిపింపు కోరుకున్న వారి జీవితాల్లో సత్యములో ప్రభువు నడిపిస్తూ ఉంటాడు, న్యాయములో ప్రభువు నడిపిస్తూ ఉంటారు. కానీ చాలామంది జీవితాల్లో దేవుడు నడిపిస్తూ ఉంటే కష్టమైన భావంతో ఉంటారు, దేవుడు నడిపిస్తూ ఉంటే బాధపడుతూ ఉంటారు, దేవుడు నడిపిస్తూ ఉంటే ఎంత కష్టంగా ఉందో ఆలోచన చేస్తారు. కానీ సాతాను నడిపింపు గమనిస్తూ ఉంటే కష్టం నీకుండదు, గద్దింపు నీకుండదు. నువ్వు ఎలా తిరిగినా వాడితో నడిపితే చాలు, నువ్వు ఎలా తాగినా వాడితో నడిపితే చాలు, నువ్వు ఎలా చెడిపోయినా పర్వాలేదు, చెడు కారులో ఉన్నా పర్వాలేదు, వాడితో నడిపితే చాలు. దేవుడి స్తోత్రం.
హల్లెలూయా. ఈ లోకాన్ని ఇద్దరు నడిపించాలని కోరుకుంటున్నారు. వారిలో మొదట వాడు దేవుడు నడిపింపు అయితే రెండో వాడు నడిపింపు సాతాను నడిపింపు. నా ప్రియమైన దైవజనమా, ఏ నడిపింపు కోరుకుంటున్నావు? దేవుడి చేతుల్లో ఉండాలని కోరుకుంటున్నావా? దేవుడు మార్గాల్లో ఉండాలని కోరుకుంటున్నావా? నీ జీవితాన్ని నడిపించాలని దేవుని కోరుకుంటున్నావా? అలా కోరుకునే భక్తులుగా మన జీవితం మారాలి. ఎవరు నడిపితే మన జీవితం 100 ఏళ్ళ పాటు పచ్చగా ఉంటుందో, ఎవరు నడిపితే మన కుటుంబాలు పచ్చగా ఉంటాయో, ఆ దేవుడు నడిపింపు మన జీవిత కాలం అంతా కోరుకోవాలి. దేవుని జీవితం నడిపిస్తున్నప్పుడు కష్టంగా భావిస్తున్నావా? దేవుని చెయ్యి పట్టు నడిపిస్తూ ఉన్నప్పుడు బాధతో నడిచే వ్యక్తులుగా ఉన్నావా? ఎప్పుడైనా చిన్నపిల్లల జీవితం గమనిస్తూ ఉంటే ఆడి కళ్ళు లోకమంతా ఐస్ క్రీమ్లు వెతుకుతూ ఉంటాయి, చాక్లెట్లు వెతుకుతూ ఉంటాయి, బిస్కెట్లు వెతుకుతూ ఉంటాయి. కానీ తల్లి గద్దించి లాక్కెళుతూ అనుకుంటాడో మా అమ్మ చాలా దుర్మార్గరాలు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ నడిపింపు వాడికి ఇష్టం కావట్లా. ఎందుకంటే లోకములో చెడిపోయిన ఆహారములు తినటం వలన వాడి జీవితానికి హాని జరుగుతుందని తెలియక లోకములో కంటికి కనిపించే ప్రతి దాన్ని ఆశపడి అటువైపు నడిచేవాడిగా మారాలని కోరుకుంటే, నిజమైన తల్లిగా ఉన్న తల్లి చెడిపోయిన వస్తువులు తింటే ఆరోగ్యం పోతుందని గద్దించే తల్లిగా మారి చెయ్యప్పటి నడిపిస్తూ అనుకుంటాడు మా అమ్మ చాలా కఠినమైంది, మా అమ్మ చాలా దుర్మార్గమైంది, మా అమ్మ నడిపింపు నాకు ఎలా ఉంది, చాలా కష్టంగా. దేవుడి స్తోత్రం. ఈ రోజుల్లో చాలా మంది దేవుడు నడిపింపు అంటే బాధపడేవారు కనబడుతున్నారు. దేవుడు మనిషి నడిపించాలంటే కష్టంగా భావిస్తున్నారు. ఎందుకంటే దేవుడు నడిపింపు సత్యమైంది కనుక, నీతియుక్తమైంది కనుక, న్యాయమైంది కనుక, దేవుడు నడిపింపులో చెడుకు ఆస్కారం లేదు కనుక, దేవుడు నడిపింపులో పాపానికి ఆస్కారం లేదు కనుక, దేవుడు నడిపింపులో తాగుడికి అవకాశం లేదు కనుక, దేవుడు నడిపింపులో జోదానికి అవకాశం లేదు కనుక, దేవుడు నడిపింపులో వ్యభిచారానికి అవకాశం లేదు కనుక, దేవుడు నడిపింపులో మనిషిని పరిశుద్ధంగా ఉంచుద్ది కనుక, ఈ రోజుల్లో 100కి 90 మంది జీవితాలు దేవుడు నడిపింపు అంటే చాలా కష్టంగా భావిస్తారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒక మనిషి జీవితాన్ని సాతాను పట్టు నడిపించేవాడిగా మారితే వారి జీవితం మనం బాగా పరిశీలిస్తూ ఉంటే దేవజనమా, ఒక మంచి కార్యక్రమంలో మనిషి కనబడ్డం, నీతి కార్యక్రమంలో మనిషి కనబడ్డం, వాడు ఉండే చోట మనం బాగా గమనిస్తూ ఉంటే పరిశుద్ధమైన చోట వాడు కనబడ్డం. ఎక్కడసా చీకట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు, బారులో ఉండాలని కోరుకుంటూ ఉంటారు, ఊరి చివరి కోడి పందాల్లో ఉండాలని ఆశ కలిగి ఉంటాడు. కారణం సాతాను నడిపింపు చీకటి సంబంధమైంది, దేవుడు నడిపింపు వెలుగు సంబంధమైంది. వా, హల్లెలూయా. సాతాను జీవితం నడిపిస్తున్నప్పుడు హమ్మగా హాయిగా నీకు ఉంటుంది, తర్వాత కాలంలో జీవితం అంతా నాశనం అయిపోతుంది. కానీ దేవుడు నడిపింపు మనిషి జీవితం కోరుకోవాలి. బైబిల్లో ఉన్న దావీదు పలుకుతున్న మాట, నీ మార్గం నాకు బోధించు తండ్రి, నీ మార్గం నాకు నేర్పించు నాయన. నా జీవితం చల్లగా ఉండాలంటే, నా కుటుంబం చల్లగా ఉండాలంటే నీ మార్గం నాకు బోధిస్తూ నా చెయ్యిను పట్టుకొని నా జీవితం నడిపించబడిగా మారాలని తండ్రి అని దేవుడు ముందు ప్రార్థిస్తూ ఉన్నారు. అందుకే దావీదు జీవితాన్ని దేవుడు నడిపించడం ప్రారంభించారు. దేవుడు నడిపింపు వల్ల దావీదు జీవితం కష్టాల్లో పడలేదు, బాధల్లో పడలేదు, శ్రమలో పడలేదు, ఇబ్బందుల పల్ల. దేవుడు నడిపింపు కోరుకున్న వాడి జీవితం ఐశ్వర్యమైన బొట్టులో పడింది. కొట్ట హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవుడు నడిపించాలని కోరుకున్నాడు కనుక, దేవుడు నడిపింపుని ఇష్టపడ్డాడు కనుక, దేవుడి చేతుల్లో ఉండాలి అనుకున్నాడు కనుక ఆ మనిషి జీవితాన్ని దేవుడు నడిపించడం ప్రారంభించాడు. నా ప్రియమైన దైవజనమా, ఒక సామాన్య వ్యక్తిగా ఉన్న జీవితాన్ని దేవుడు నడిపించడం ప్రారంభించిన తర్వాత అతను గొప్పవాడిగా మార్చబడ్డాడు. జీవితం అంతా గొప్పగా మార్చబడింది, కుటుంబం అంతా కూడా గొప్పగా మార్చబడింది.
నిరుపేదలో ఉన్న దావీదు జీవితం దేవుడు నడిపింపు కోరుకుంటే ఆ దేవుడు తన చేయి పట్టుకున్న తర్వాత ఒక్కసారి తన జీవితం గమనిస్తే ఐశ్వర్యవంతుడిగా మార్చబడ్డాడు, ధనవంతుడిగా మార్చబడ్డాడు, రాజుగా మార్చబడ్డాడు, కోటలో కూర్చున్నవాడిగా మార్చబడ్డాడు, లక్షలాది మందికి అధికారిగా మార్చబడ్డాడు. నిత్యము దేవుడి సన్నిధిలో ఆనందిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎవరు నడిపింపు కోసం పరిగెత్తే వ్యక్తిగా ఉన్నావు? జీవితాన్ని మార్చే దేవుడు నడకాలని కోరుకుంటున్నావా? దేవుడిని చేయి పట్టుకోవాలని కోరుకుంటున్నావా? నీ కుటుంబాన్ని దేవుడు నడిపించాలని కోరుకుంటున్నావా? అలా కోరుకునే వ్యక్తిగా నువ్వు ఉంటే జీవిత కాలం అంతా దేవుడు నీకు తోడు ఉండి నీ చెయ్యి పట్టుకున్న దేవుడు నీ సమస్యలన్నీ కొట్టివేసి, నీ బలహీనతలన్నీ కొట్టివేసి, నీ అప్పులన్నీ కొట్టివేసి, దేవుడి చేతుల్లో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని కూడా ఆయనతో నడిచే వారికి దేవుడు అనుగ్రహిస్తారు. దేవుడి స్తోత్రం. అందుకే మన ప్రతి మనిషి కూడా దేవుడు నన్ను జీవితం నడిపించాలని కోరుకోవాలి. కష్టంగా ఉందని స్కూల్ మానేస్తావా? కష్టంగా ఉందని కాలేజీ మానేస్తావా? కష్టాన్ని కూడా భరించి నడిచే వ్యక్తిగా ఉంటే కాలేజ్ చదువును బట్టి మంచి ఉద్యోగం వస్తుంది, స్కూల్లో ర్యాంకును బట్టి మంచి కాలేజ్ జాయిన్ అవుతాం. దేవుడు నడిపింపు కష్టంగా కాకుండా ఒక్కసారి తండ్రిని ప్రేమించి నడిచి చూడు, అద్భుతమైన కార్యాలు మనము చూద్దాం. దేవుడి స్తోత్రం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చాలు. దేవుడి స్తోత్రం. ఎంత నమ్మకం అండి దేవుడు నడిపింపు మీద దావీదుకి. ఎంత నమ్మితే ఈ మాట దావీదు రాసుకుంటాడు. యెహోవా నా కాపరి, నా జీవితాన్ని మనుషులు నడిపించకూడదని కోరుకుంటున్నా. నా బ్రతుకు చల్లగా ఉండాలంటే, నా జీవితం పచ్చగా ఉండాలంటే నన్ను నడిపించే కాపరి మనుషులే ఉండకూడదు. నన్ను నడిపించే కాపరి బంధువులే ఉండకూడదు. నన్ను నడిపించే కాపరి రాజకీయ నాయకుడే ఉండకూడదు. నన్ను నడిపించే కాపరి నా దేవుడే ఉండాలి, తప్పకూడదు. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నా దేవుని కాపరిగా మార్చుకుంటే, నా నడిపించేవాడిగా మార్చుకుంటే, నా చెయ్యి పట్టుకున్నవాడిగా మార్చుకుంటే, నాతో మాట్లాడేవాడిగా మార్చుకుంటే, నా స్నేహితుడిగా మార్చుకుంటే, నా కాపరిగా ఉన్న దేవుడికి లోపడే వ్యక్తిగా మారితే, నా కాపరి చేతుల్లో నేను ఉండగలిగితే, దావీదు పలుకుతున్న మాట, నా జీవితంలో పేదరికం ఉండదు. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా జీవితంలో పేదరికం అంటూ ఉండదు, దరిద్రం అంటూ ఉండదు, శాపం అంటూ ఉండదు, కన్నీళ్ళంటూ ఉండవు. నా దేవుని కాపరిగా మార్చుకున్న తర్వాత నా జీవితం అంతా కూడా పచ్చగా మారిపోతుంది. నేను గొప్పవాడిగా మార్చబడతాను. ఎందుకంటే నా దేవుడు నా గురించి ఆలోచించేవాడిగా ఉంటాడు కనుక, నా భవిష్యత్తు నా కాపరి చేతుల్లో ఉంది కనుక, నన్ను ఆకలితో నా తండ్రి ఉంచడు కనుక నా దేవుని కాపరిగా మార్చుకుంటాను. నా కాపరి చెప్పు చేతుల్లో ఉంటానని ఆయన ప్రార్థించుకుంటూ ఉంటే ఒక రోజు అతనికి కాపరిగా దేవుడు మారిపోయాడు. హల్లెలూయా. నా ప్రియమైన దైవజనమా, ఎవరు నడిపించాలని కోరుకున్న జీవితాన్ని మనుషులు నడిపింపు కోసం ఆరాటపడుతున్నావా? రాజకీయ నాయకులు చేతుల్లో ఉండాలి అని ఆశపడుతున్నావా? లోక అధికారులు నా జీవితం నడిపించాలని కోరుకుంటున్నావా? ఎవరి చేతుల్లో ఉన్న నీ జీవితం పచ్చగా మార్చబడదు. కానీ ఏ దేవుడైతే మనిషి జీవితాన్ని దీవించగలడో, ఏ జీవితంలో ఎడుతూ వచ్చావు, ఎడబాటుతో వచ్చావు, కన్నీరుతో వచ్చావు, నేను బాగు చేయొద్దా? మోకరించు. ఆమేన్, ఆమేన్. వినరా దేవుడి మాట, ఎక్కడ నీకు దొరుకుతుంది.
ఎక్కడ నీకు దొరుకుతుంది. భర్త ప్రేమనే నీకు దూరమైనా, శ్రమలే నిన్ను వెంటాడినా, భర్త ప్రేమ నీకు దూరమైనా, శ్రమలే నిన్ను వెంటాడినా, ప్రతిదినము నీవు ఏడుస్తున్నా, ప్రతిదినము నీవు ఏడుస్తున్నా, బాగు చేసే దేవుడి సన్నిధిలో నమ్ముకున్నాని బ్రతుకు చూడాలా, బాగు చేసే దేవుడి సన్నిధిలో నమ్ముకున్నాని జీవిత చూడాలా, కనికరించే దేవుడు ఉగ్రుడైతే, కనికరించే దేవుడు ఉగ్రుడైతే, జీవితకాలమంతా ఏడుస్తావమ్మా, జీవితకాలమంతా ఏడుస్తావమ్మా, జీవితకాలమంతా ఏడుస్తావమ్మా, జీవితకాలమంతా ఏడుస్తావమ్మా. హల్లెలూయా. బ్రతికిపోయావు. దేవుడి స్తోత్రం. ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడో, ఎక్కడ దేవుడు వాక్కు వినబడుతుందో అక్కడ ఒళ్ళు జాగ్రత్త పడి వినకపోతే నీ మీదకు వస్తుంది శాపమైన ప్రవచనం. దేవుడి స్తోత్రం. ఎక్కడెక్కడో తిరిగి జీవితం మార్చుకోలేక కన్నీటితో ఏడుస్తూ నీవు బ్రతుకును మార్చే దేవుడు చోటకు వచ్చి వినలేవా? మనుషులకు నీ బాధ చెప్పుకున్నావు, చుట్టాలకు చెప్పుకున్నావు, భర్త ప్రేమ దూరపరుచుకున్నావు, పేదరికంతో ఏడుస్తున్నావు, దరిద్రం అనుభవిస్తున్నావు, సుఖము లేక బాధపడుతూ ఉన్నావు. ఎవరు మార్చాలి? మనుషుల జీవితాన్ని మారుస్తారా? బతుకుని జీవితం మనుషులు మార్చగలరా? దేవుడు ఒక్కడే మార్చగలడు. ఎక్కడైతే దేవుడు మాట వినబడుతుందో, ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడో, ఎక్కడ హృదయాన్ని దేవుడు చూడగలడో, ఎక్కడ ప్రతి మనుషుని ఆదరింపు దొరుకుతుందో ఆ స్థలములకు వచ్చిన తర్వాత విధేయత కలిగిన వ్యక్తిగా ఉండకపోతే ఎన్ని వారాలు ఈ మందిరంలో కూర్చున్నా నీ శాపం దేవుడు కొట్టివేయడు, నీ చీకటి దేవుడు కొట్టివేయక వారాలు కలిసి వెళ్ళిపోతా గానీ జీవితకాలం అంతా ఏడుతూ ఉంటా. దేవుడు స్తోత్రం. కొన్ని నిమిషాల తర్వాత దేవుడు మాట్లాడమన్నా మాట్లాడడం. దేవుడు మాట్లాడినప్పుడు మన జీవితాలు వినాలి. దేవుడు వాక్యం నీ జీవితాన్ని మార్చగలదు, నీ వ్యాధిని కొట్టివేయగలదు, నీ జబ్బును తొలగించగలదు, నీ శాపం తొలగించగలదు, సాతానికి వచ్చి పోయించగలదు, విడిపోయిన బంధాన్ని కలపగలదు. దేవుడు వాక్యం. హల్లెలూయా. వినవా? నీ జీవితంలో బాగుచ్చే రాజకీయ వార్తలు చెప్పితే చెవులు నిక్కపరుచుకుని నీవు బతుకును మార్చే దేవుడి మాట వినాలి. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. విధేయత లేకుండా మందిరంలో కూర్చుంటే తాపు లేచిపోదు. దేవుడి స్తోత్రం. విన్నప్పుడే బాగుపడతాం. దేవుడి స్తోత్రం. ఎవరి మార్గాన్ని కోరుకొని జీవితం కోల్పోయాం? మనుషుల మార్గాన్ని కోరుకుంటే, రాజకీయ నాయకుల మార్గాన్ని కోరుకుంటే, లోక అధికారుల మార్గాన్ని కోరుకుంటే నీ కొంప కొల్లేరుగా మారుస్తుంది సాతాను. దేవుడు మార్గాన్ని ప్రతి మనిషి కూడా కోరుకోవాలి. దేవుడు మార్గం ఒక్కటే, దేవుడు నడిపింపు ఒక్కటే మనిషి జీవితాన్ని మార్చగలదు, కుటుంబాన్ని కట్టగలదు. రోగంలో ఉన్నవాడిని, జబ్బులతో ఉన్నవాడిని, అనారోగ్యంతో ఉన్నవాడిని, అప్పులతో ఉన్నవాడిని ఆసుపత్రి సత్తావరా అన్నవాడు కూడా దేవుడు మార్గాన్ని కోరుకుంటే బతికి బట్ట కొడతాడు. హల్లెలూయా. దావీదు జీవితం బాగా మనం పరిశీలిస్తూ ఉంటే ఎవరిని కాపరిగా ఉండాలని కోరుకున్నాడు? రాజకీయ నాయకుల్లా, లోక అధికారుల్లా? దేవుణ్ణి కాపరిగా ఉండాలని కోరుకున్నాడు. నా జీవితం నడిపించే కాపరి మనుషులు కాదు, బంధువులు కాదు, రాజకీయ నాయకులు కాదు, కానీ నోటి మాట సమస్త సృష్టించిన దేవుణ్ణి నీ కాపరిగా ఎంచుకొని ఆయన చెప్పింది చేసేవాడిగా, ఆయన చెయ్యమంది చేసేవాడిగా నీ నడవాలనుకున్నాడు దావీదు. అందుకే దావీదు జీవితానికి దేవుడు కాపరిగా వచ్చిన తర్వాత అతను పలుకుతున్న మాటలు బాగా గమనిస్తే, యెహోవా నా కాపరిగా మార్చుకున్నాను కనుక, నన్ను నడిపించేవాడిగా మార్చుకున్నాను కనుక ఇక నుంచి నా జీవితంలో పేదరికం ఉండదు, కానీ పచ్చని జీవితంగా మారిపోతాను. దేవుడు స్తోత్రం.
ఒక్కసారి దావీదు జీవితం బాగా పరిశీలించాయి. ఎందుకు దావీదు జీవితం గొప్పగా మార్చబడింది? ఎందుకు ఉన్నతంగా మార్చబడ్డాడు? ఎవరు మార్గాన్ని కోరుకుంటే జీవితం మార్చబడింది. మనుషుల మార్గం దావీదు కోరుకుంటే ఒక గొర్రెలు కాసే బచ్చవాడి కింద మిగిలిపోయేవాడు. జీవితంలో పేరు వచ్చేది కాదు, ఘనత వచ్చేది కాదు, ఐశ్వర్యం వచ్చేది కాదు, డబ్బు ధర వచ్చేది కాదు, రాజుకోటలో కూర్చున్నవాడు కాదు. ఒక మనిషిగా ఉన్న దావీదు జీవితంలో దేవుడు మార్గాన్ని కోరుకొని దేవుడు నడిపింపు కోరుకున్నాడు కనుక దావీదు జీవితంలో దేవుడు నడిపించేవాడిగా మారిపోయాడు. మనుషులు నడిపింపు నిన్ను పాతాళం తీసుకెళ్తే, రాజకీయ నడిపింపు నిన్ను అప్పులు పరిచేస్తే, దేవుడు నడిపింపు పేదరికములో ఉన్నవాడిని ఐశ్వర్యవంతుడిగా మారుతుంది. హల్లెలూయా. ఎంతకాలం వాడి సలహా ఇడి సలహా తీసుకొని ప్లానింగ్ వేసి ఓడిపోయావా? ఆ సిద్ధాంత మాటలు విని జపాల తపాలు చేసి ఓడిపోయావా? ఆడు ఈడు చెప్పే మంత్రులు చెప్పే మాటలు బట్టి చేసి చివరి సమస్తం కోల్పోయావా? సిద్ధాంతుని జీవితాన్ని మార్చలేరు, మాంత్రికుని జీవితాన్ని మార్చలేరు. కానీ ఏ దేవుడైతే మానవ జన్మను పుట్టించాడో ఆ ఒక్కడేరా మనిషి జీవితాన్ని మార్చగలిగినవా. హల్లెలూయా. నీ మార్గం దేవుడికి అప్పగించి నీవు కూడా దావీదులా ప్రార్థించాయి. ఎవరి కాలు పట్టుకుంటున్నావు? నా జీవితాన్ని మార్చమని. ఎవరికి మొక్కుతున్నావు? జీవితాన్ని మార్చమని. దేవుడు ఒక్కడి జీవితాన్ని మార్చగలడు. ఆయన మార్గాన్ని కోరుకుంటే, ఆయన చెయ్యి బలంగా పట్టుకుంటే, ఆయన మార్గం వెళుతున్నప్పుడు ఒకవేళ నీకున్న లోక మమకారాన్ని బట్టి కష్టంగా ఫీల్ అవ్వక, నా దేవుడు చెయ్యి పట్టుకుంటే, నా తండ్రి మార్గాన్ని కోరుకుంటే నా జీవితం గొప్పగా మార్చబడుతుందని నమ్మి నడవరా. నీ జీవితం మారపోతే నా పేరు మార్చుకుంటా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మట్టి మనిషి జీవితాన్ని సాతాను నడిపించాలని కోరుకుంటుంది. మట్టి మనిషి జీవితాన్ని దేవుడు ఎవరికి ఇస్తున్నావు అధికారం? సాతానికి ఇస్తున్నావా? సాతానికి అధికారం ఇచ్చే వ్యక్తిగా మారితే నీ పరిశుద్ధ జీవితాన్ని దోచుకుంటుంది, నీ ఆరోగ్యం దోచుకుంటుంది. నిన్ను తిప్పే చోట్లు గమనిస్తూ ఉంటే కప్పుల్లో పబ్బుల్లో వ్యభిచారం తాగుల్లో బాగా తిప్పి చివరికే నువ్వు భూమి మీద లేకుండా రకరకాల వ్యాధులు పెట్టి చంపుతుంది సాతాను మార్గం. అదే దేవుడు మార్గం అయితే, దేవుడు మార్గాన్ని కోరుకున్న నీవు చేతులు పైకెత్తి దేవుడితో మాట్లాడి, నా జీవితం గత కాలం అంతా సాతాను మార్గంలో చెడిపోయినయ్యా, నా జీవితం నీ చేతికి అప్పగిస్తున్నాను, నడిపించు నాయనని ఆయన అడుగులు వేసుకుంటూ మాటలో మాట కలుపుకుంటూ ఆయన చెయ్యి బలంగా పట్టుకుంటే నువ్వు చచ్చిపోయే నిన్ను దేవుడు బతికించి ఇక్కడ కూర్చోబెడతాడు. దేవుడి స్తోత్రం. ఎవడు గొప్పడురా? మనిషి జీవితాన్ని పాడు చేసే సాతాను గొప్పదా? పాడైపోయిన జీవితాన్ని బాగు చేసే దేవుడు మార్గం గొప్పదా? ఏ మార్గాన్ని మనుషులు కోరుకుంటున్నారు? జీవితంలో దేవుడు మార్గాన్ని కోరుకొని నిలబడే వ్యక్తిగా నువ్వు మారగలిగితే నీ జీవితం దేవుడు మార్చడా? దేవుడు మార్గాన్ని కోరుకొని అడుగులు వేసే సమయంలో గట్టిగా పట్టుకుని బతుకును మార్చడా? సుఖమైన మార్గం సాతాను ప్రారంభం చూపిస్తుంది, నిన్ను ఎంటుకతో మింగేది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. విశాలమైన మార్గం సాతానుది. దాంట్లో ఎలా తిరిగినా పర్వాలా, వ్యభిచారం చేసిన పర్వాలా, దొంగతనం చేసిన పర్వాలా, తింగరసిన పర్వాలా, కానీ దేవుడు మార్గం ఇరుకుది. తర్వాత నీకుంటుంది విశాలమైన ఆశీర్వాదం. హల్లెలూయా. మొదటిగా సుఖము కోరుకుని ప్రతి మనిషి కూడా సాతాను మార్గాన్ని కోరుకొని పరిగెడుతూ ఉంటారు. కానీ దేవుడు మార్గం కోరుకున్నవారు దేవుడు చేయి పట్టుకున్నప్పుడు మొదటి ఇరుకుగా ఉండొచ్చు, కానీ దేవుడు ప్రేమిస్తూ ఉంటే, దేవుడు వాక్యాన్ని ప్రేమిస్తూ ఉంటే, దేవుడు మందిరాన్ని ప్రేమిస్తూ ఉంటే, ఆ తండ్రి మాటలు వింటూ ఉంటే, ఇరుకు మార్గంలో ఉంటున్నప్పుడు నీ జీవితాన్ని దేవుడు చేయిపడి అంటాడు, అమ్మా కాస్తనమ్మా. దేవుడి స్తోత్రం. అమ్మా కాస్తనమ్మా. దేవుడి స్తోత్రం. మనం అంటాం దేవుడు మార్గాల్లో ఇక నా వల్ల కాదయ్యా, కాళ్ళు లాగేస్తున్నాయి, చేతులు లాగేస్తున్నాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడైనా గమ్యం చేరుకునే ఊరికి వెళ్ళినప్పుడు ఇంకా 1 కిలోమీటర్లు ఉంటే నీ కొడుకుతో అంటావు, అడంటాడు, అమ్మా ఇక నడవలేనే అంటే అంటావు, నన్న ఓపిక పట్టు, ఒక్కడికి అమ్మ ఒక్కడుగు. దేవుడి స్తోత్రం. మనం కోరుకున్న ఊరు వస్తుంది. హల్లెలూయా. దేవుడు కూడా నడిపిస్తున్నప్పుడు ఆ నడిపి ఇష్టపడే వ్యక్తిగా మన జీవితం మార్చుకోవాలి.
కష్టంగా భావించి దేవుడు వదిలేస్తావా? దేవుడు మార్గం విడిచిపెట్టి సాతాను చూపే మార్గాన పోతావా? దేవుడు అంటూ అడవలేకపోతుంటే అమ్మా ఒక్కడిగయ్యమ్మా, ఒక్కడిగయ్యమ్మా, నా చేతుల్లో ఉన్న దీవెనంతా నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు 199 మంది సాతాను చేతుల్లో కీలి బొమ్మలుగా మారి వాడు చూపించే మార్గాన్ని కోరుకొని అబ్బా ఎంత హాయిగా ఉందో వెళ్ళి ఆ బురదలో తొండ్రి చివరికి ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, సంపాదన పోగొట్టుకొని, స్థిరాస్తులు పోగొట్టుకొని చివరికి దైవజనమా వారి జీవితాలు కూడా ముగించిన వారు ఎంతో మంది ఉన్నారు. దేవుడి స్తోత్రం. అందుకే ఈ ఉదయకాలం ప్రభు అడుగుతున్నాడు, మనుషులారా ఏ మార్గాన్ని ఇష్టపడుతున్నారో? దేవుడు మార్గాన్ని కోరుకుంటున్నారా? దేవుడు చేయి పట్టుకోవాలని కోరుకుంటున్నారా? ఆ మార్గం కోసం ప్రార్థించే ఒక జీవితాన్ని కలిగి ఉన్నావా? కానీ బైబిల్లో ఉన్న గమనిస్తూ ఉంటే అయ్యా నీ మార్గం నాకు బోధించు, నీ మార్గంను నడిపించమన్నాడు దావీదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వాక్యం అంటే దావీదు గాఢంగా ప్రేమించేవాడిగా ఉన్నా, దేవుడు సన్నిధి అంటే గాఢంగా ప్రేమించేవాడిగా ఉన్నా, దేవుడు చేయి పట్టుకోవాలని కోరిక ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. అందుకే చివరికి దావీదు అనేసుకున్నాడు, ఇక ఆడిన కాపురం వద్దు. దేవుడి స్తోత్రం. డైరెక్ట్ గా నన్ను దీవించే దేవుణ్ణి నా కాపరిగా మార్చుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. నా కాపరి సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి దేవుడు, జగతికి పునాది వేసిన వాడు, నా పుట్టు కారకమైన వాడు, నీ చనిపోతే పరలోకం ఇచ్చేవాడు. ఆ కాపరు నా కాపరైపోతే, ఆ దేవుడు నా కాపరైపోతే, ఆ తండ్రి నా కాపరైపోతే ఉంటదబ్బా సకల దీవులు నింపేస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్న మీ జీవితాలు కూడా ఎవరిని కాపరిగా ఉండాలనుకుంటున్నాం? దేవుడు చెప్పు చేతుల్లో ఉంటున్నావా? దేవుడు మాటకు లోబడుతున్నావా? నా చెయ్యి బలంగా పట్టుకో తండ్రి అంటున్నావా? నీ నడిపింపు నాకు కావాలి తండ్రి అని కోరుకుంటున్నావా? అలా కోరుకున్న వారికి మాత్రమే దేవుడు తోడొస్తాడు. దేవుడు తోడు వచ్చి ప్రతి మనిషి జీవితం కూడా పేదరికంలో ఉండే అవకాశం లేదు, దరిద్రంలో ఉండే అవకాశం లేదు, రోగాలతో మంచం ఉండే అవకాశం లేదు, అమ్మ అల్క అవకాశం లేదు. వేల మందికి అన్నం పెట్టేవారుగా వారి జీవితాలు మారుతాయి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ప్రారంభ దినాల్లో దేవుడు ఏర్పరచుకున్న ఆదా హవ్వ జీవితాలు బాగా గమనిస్తూ ఉంటే ప్రారంభంలో వారి జీవితాలు దేవుడు నడిపింపులో ఉండేవి. కూర్చోమంటే కూర్చునేవారు, నిలబడమంటే నిలబడేవారిగా ఉంటూ ఉండేవారు. అప్పుడు వారి జీవితాలు గమనిస్తూ ఉంటే దేవుడు దగ్గరగా వాడికి సహవాసం కలిగి ఉండేవారు. ప్రతిరోజు సాయంత్రం కూడా దేవుడు వారితో మాట్లాడే స్థాయికి వారు దేవుడు సంపాదించుకున్నారు. ఆ దేవుడు మార్గంలో ఉన్నప్పుడు రవ్వంత కష్టం వారికి లేదు, రవ్వంత కన్నీరు వారికి లేదు. ఎంతో హ్యాపీగా వారి జీవితాలు కొనసాగిపోతున్నాయి. దేవుడు వారికి తోడుగా ఉన్నవాడికి ఎప్పుడు ఉన్నాడు. ఏది కావాలన్న వారి దగ్గరలో దేవుడు ఏర్పరిచాడు. కష్టాలు లేని జీవితం అనుభవిస్తూ ఉన్నారు, బాధలు లేని జీవితం అనుభవిస్తూ ఉన్నారు. 6 కాయల్లాగా ఆదాము హవ్వ జీవితాలు ఎంతో ఆనందంగా ఉన్నాయి. కొంతకాలం తర్వాత ఏమొచ్చానమా అపవాదు రూపంలో సర్పం వచ్చి దేవుడి స్తోత్రం. దేవుడు లేని సమయంలో సర్పం వచ్చి అంటుంది, మీరు చావరని ఎవరు చెప్పారు అని అంటూ ఉంటే, అమ్మా అన్ని తినమని చెప్పాడు దేవుడు, ఆ పండు తినద్దని చెప్పాడు, ఒకవేళ తింటే చనిపోతామని చెప్పాడమ్మా. దేవుడి స్తోత్రం. ఎప్పుడు కూడా సాతాను దేవుడికి విరోధమై దేవుడికి ఎప్పుడు కూడా అవమానించే ప్రవర్తన కలిగిస్తుంది. ఎమ్మటే సర్పం అంటుంది, మీరు చావనే చావరు. దేవుడి స్తోత్రం. సాతాను అంటుంది, వ్యభిచారం బాగా చెయ్యి, నీకు ఏ వ్యాధి రాదు. వ్యభిచారం బాగా చెయ్యి, నీకు ఏ వ్యాధి రాదు. కోడి పందాలు బాగా ఆడు, నీకు ఏ నష్టము రాదు. పేకాట బాగా ఆడు, నీకు ఏ నష్టము రాదు. ఉదయమే 3 గంటల సోకి కుటుంబాన్ని విడిచిపెట్టి పరిగెత్తు, నీకు ఏ ప్రమాదము జరగదు. స్మోకింగ్ బాగా చేయి, నీకు ఏ రోగం అంటుంది సాతాను. దేవుడి స్తోత్రం. మనసు నిజం అనుకొని ఆహా అనుకొని
బాగా తాగి ఏమి అవదంట, ఏమి అవ దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అపవాదితో కూడా సాతాను పలుకుతున్న మాట, దేవుడు మీకు అబద్ధం చెప్పాడు, మీరు చావరనగానే దేవుడు నడిపింపు వారు వదిలేస్తారు, దేవుడు మార్గం వారు వదిలేస్తారు. ఇక అపవాది చెయ్యి పట్టుకొని నడవడం ప్రారంభ. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దైవజనమా దేవుడు నడిపింపుని కష్టంగా భావించి దేవుడు ఇష్టంగా మార్చుకోకుండా అపవాదు చూపించే మార్గములో సుఖం ఉందని, సంతోషం ఉందని, ఆనందంగా ఫీల్ అయ్యి దేవుడు ఏది చెప్పాడో ఆ విరోధమైన పనులు చేసుకెళ్తూ లోకంలో పరిగెత్తారు ఆదాము హవ్వ. దేవుడి స్తోత్రం. ఒక్కసారి ఆదాము హవ్వ జీవితాన్ని బాగా పరిశీలించాయి. దేవుడు మార్గాన్ని వదిలేసిన తర్వాత ఎక్కడైనా వారి జీవితాలు సుఖపడ్డాయా? దేవుడు చెయ్యి వదిలేసిన తర్వాత ఎక్కడ ఆనందించారా? దేవుడు మార్గాన్ని వదులుకొని సాతాను చూపించే మార్గంలో పరిగెత్తిన తర్వాత శ్రమల వంటి కొలుములో వారి జీవితాలు కాలిపోతూ ఉన్నాయి, కష్టాల వంటి కొలుములో వారి జీవితాలు కాలిపోతూ ఉన్నాయి. కన్నీరు తెలియని వారి జీవితాల్లో కన్నీరు ప్రారంభించబడింది. కుటుంబంలో సమస్యలు తెలియని వారి జీవితాల్లో సమస్యలు ప్రారంభించబడ్డాయి. ఇబ్బందుల వంటి తెలియని వారి జీవితాల్లో ఇబ్బంది ఏర్పడింది. వారికి ఉచితంగా ఇచ్చిన కృపను పోగొట్టుకొని కష్టపడితే తప్ప నోటికి ముద్ద రాని కుటుంబాలుగా ఆదాము హవ్వ జీవితాలు మారిపోయి. దేవుడి స్తోత్రం. ఈనాడు చాలా మంది జీవితాలు ప్రారంభంలో దేవుడు మార్గం బలంగా ఉండి రాను ఎవడో చెప్పిన మాటలు బట్టి దేవుడు మార్గాన్ని వదిలి దేవుడు చెయ్యి విడిచిపెట్టి వారు తోకించు బయలుదేరి చివరి కష్టాలు, బాధలు, కన్నీళ్ళు తెచ్చుకున్న కుటుంబాలు లోకంలో ఎన్నో కనబడుతున్నాయి. దేవుడు ఒక్కడి జీవితంలో మనం ఉంటేనే మన జీవితానికి మేలు. దైవజనమా, ఈ లోకంలో ఏ మనిషి మాట అడుగులు వేస్తున్నా, ఏ రాజకీయ నాయకుడు మాటలు బట్టి అడుగులు వేస్తున్నా, ఏ సాతాను మాట భ్రమించే మాటలు అమ్మి అడుగులు వేస్తున్నా చివరికి నీ జీవితం మిగిలేది కన్నీరు వంటి పరిస్థితుల్లో, దుఃఖంలో నీ జీవితం పడుతుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆదాము హవ్వ దేవుడి మాట విన్నంత కాలం, ఆయన నడిపింపు కోరుకున్నంత కాలం ఎక్కడైనా కన్నీరు కాచారా అని ఆలోచిస్తే అసలు కన్నీరికి ఆస్కారం లేదు, బాధలకు ఆస్కారం లేదు, దుఃఖానికి ఆస్కారం లేదు. ప్రతి దినము కూడా దేవుడు దర్శించేవాడు, ప్రతి దినము కూడా వారితో దేవుడు మాట్లాడుతుండేవారు, ప్రతి దినము వారు కులాస పలికి వ్యక్తిగా ఉండేవారు, ప్రతి దినం వారు సంతోషంగా ఉండేవారు, వారి జీవితం అంతా ఆనందంగా ఉండేది. ఎప్పుడైతే దేవుడు చెయ్య వారు వద్దనుకున్నారో, దేవుడు నడిపింపు కష్టంగా భావించారో, సాతాను చెప్పే మాటలు బట్టి దేవుని అనుమానించి వదిలేస్తారో మొదలయ్యే వారి జీవితాల్లో మోసపోయారు అపవాది చేతుల్లో. దేవుడి స్తోత్రం. చాలా మంది అంటూ ఉంటారు, ఇదిగో ఈ పక్కోను నమ్ముకొని 10 లక్షలు పోగొట్టుకున్నాను. దేవుడి స్తోత్రం. ఎవరు నమ్మన్నారు నిన్ను? ఎవరినమ్మా? ఆడికేదో లక్కీలో వచ్చింది, నీకు రావాలి రూలుందా? వాడి మాటలు బట్టి పిల్లం పుస్తులమ్మి అరెకర పొలం తాకట పెట్టి వెళ్ళి కట్టావు లాటి టికెట్. దేవుడి స్తోత్రం. ఊడ్చుకుపోయి. దేవుడి స్తోత్రం. దేవుడి మాట తప్ప లోకంలో మనుషులు మార్గాలు కోరుకోకుండా మన జీవితాలు ప్రయాణమైన వ్యక్తులుగా మార్చుకోవాలి. అందుకే దేవుడు వాక్యం అంటుంది, దేవుడు మార్గాలు కోరుకునే వ్యక్తులుగా ప్రతి మనిషి జీవితాన్ని మార్చుకోవాలి. దేవుడు మార్గం ఒక్కటే మనిషికి ఆశకరమైనది. దేవుడు మార్గం ఒక్కటే మనిషిని గొప్పగా మార్చేది. మన బతుకులు గొప్పగా మారాలన్నా, మన కుటుంబాలు గొప్పగా మారాలన్నా, దేవుడి చేత మన జీవితాలు గొప్పగా మార్చబడాలన్నా ప్రతి మనిషి కూడా దేవుడి చెయ్యి పట్టుకొని నడవాలి. దేవుడి స్తోత్రం. కరుణించే దేవుడవు నీవేసయ్యా, కాపాడే దేవుడవు కరుణించే దేవుడవు నీవేసయ్యా, కాపాడే దేవుడవు నీవేసయ్యా, దయచూపే దేవుడవు నీవేనయ్యా, ఆదరించే దేవుడవు నీవేనయ్యా, దయచూపే దేవుడవు నీవేనయ్యా,
అధ్యాయము 21వ వచనం ధ్యానం చేసుకుందాం. చదవండి దైవజనమా. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. దేవుడు స్తోత్రం. ఒకసారి దేవుడు నడిపింపు కోరుకునే వాళ్ళ జీవితాల్లో ఎంతగా ప్రభువు దగ్గరగా నడిపిస్తారు ఆలోచించి. ఆనాడు ఇశ్రాయేలు కూడా ప్రారంభ దినాల్లో దేవుడు నడిపింపు కోరుకున్నారు. వారికున్న కష్టాలు బట్టి, వారికున్న బాధలు బట్టి, వారికున్న కన్నీరు పరిస్థితులను బట్టి, దేవుడా మా జీవితాలు కష్టాల్లో ఉన్నాయి, మా బతుకులు కష్టాల్లో ఉన్నాయి, మేము చాలా బానిసగా బతుకుతున్నాము, మా చెయ్యి పట్టుకోండి, మా జీవితం పట్టుకోండి, నడిపించు ప్రభువా, మేము నడుస్తాము తండ్రి అని ప్రార్థన చేసుకున్న సమయంలో దేవుడు నడిపించడం ప్రారంభించాడు. దేవుడు స్తోత్రం. ఒక్కసారి వాక్యాన్ని గమనిస్తూ ఉంటే వారు నడిపించడానికై పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు మారిపోయాడు. ఎంతగా ప్రేమించారో గమనించండి. దేవుడు నడిపింపు కోరుకుని చాలా ఇష్టపడతాం. దేవుడు ఎవరైతే దేవుడు నడిపింపు కోరుకుంటారో ఆయన దూరంగా నడిపించేవాడు కాదు. గమనించాలి. ఏ తల్లిదండ్రులైన బిడ్డలు నడవలేని పరిస్థితుల్లో ఉంటే దగ్గరగా దూరంగా ఉంటారా? చెప్పాలి. దేవుడు స్తోత్రం. అప్పుడప్పుడు అడగ నేర్చుకునేవాడు పడిపోతూ ఉంటే కొడుకు దూరంగా ఉండద్దా అంత దేవుడు స్తోత్రం. దగ్గరగా తల్లి మారి, దగ్గరగా తండ్రి మారి, బుడ్డి చేతులు పట్టుకొని వాళ్ళు ఎలా నడిపించాలో ప్రయత్నం చేస్తూ అప్పుడు పడిపోతూ ఉంటే అమ్మంటదే నాన్న ఏం పర్లా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. తల్లి మనసులో ఉన్న కోరిక ఎలాగైనా పిడికి ఏం నేర్పించాలా? నరక నేర్పించాలా? కోట. హల్లెలూయా. ఇశ్రాయేలు జీవితంలో కూడా మమ్మల్ని నడిపించు తండ్రి అని వారికున్న కష్టాల బట్టి ఏడుస్తూ ఉంటే, వారికున్న బాధల బట్టి ఏడుస్తూ ఉంటే, రోత బట్టి వారు ఏడుస్తూ ఉంటే, పరలోకంలో ఉన్న దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి వారి మధ్యకు వచ్చి పగల మేఘస్తంభంగా వారి దగ్గరే ఉన్నాడంట, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడంట. ఎక్కువ తెలుసా? వారికి ముందు నిలబడి. దేవుడి స్తోత్రం. ఏ శత్రువు కూడా వారి జీవితాలు వెంటాడకుండా, ఏ అపాయం వారి జీవితంలో కలగకుండా కంటికి రెప్పలా కాపాడుకునే దేవుడు వెనకాల దాక్కోలా. దేవుడు స్తోత్రం. ప్రజల ముందు నిలబడేవాడిగా మారి దేవుడు వారి జీవితాలు కాపాడుకోవడానికి, వారి కుటుంబాలను కాపాడడానికి, శత్రువులు వారు దెబ్బతినకుండా ఉండడానికి ప్రజలందరిని వెనక పెట్టి ముందు నిలబడ్డాడు సర్వశక్తి కలిగే దేవుడు. దేవుడు స్తోత్రం. గమనించాలి. మన చీకట్లో వెళుతూ ఉంటే ముందు ఎవరిని పెడతాం? కొడుకుని పెడతామా? దేవుడి స్తోత్రం. ఏ ముళ్ళు ఉంటుందో, ఏ గొయ్యుడు ఆలోచించిన తండ్రి ముందు లైట్ వేసుకొని అడుగులు ముందుకి అంటాడో, నాన్నా నా అడుగులను అడుగుసి వచ్చాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అడుగు తప్పేవాడికి ప్రమాదం. నీ తండ్రిగా చెప్తున్నాను, ఇది చీకటి ప్రపంచం, చీకటి వలయం. అనేక రోగాలున్నాయి, అనేక జబ్బులున్నాయి. సాతాను కుయుక్తులు పడి లోతైన గుట్టలు తీసుకుని ఉంది. నాన్నా నీ తండ్రిగా చెప్తున్నాను, నేను వెలుగే ఉందంటరా. నాకు తెలుసు మార్గం, నేను నడుస్తూ ఉన్నాను. ఖచ్చితంగా నా అడుగుల్లో అడుగేసుకుంటూ వచ్చే దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది కొడుకులు నానేసి అడుగు అడిగేయకుండా పక్కకి వేస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది కూతుర్లు అమ్మ అడుగులు అడిగేయకుండా పక్కకి వేస్తారు. దేవుడి స్తోత్రం. నిజమైన కొడుకులు తండ్రి అడుగుల్లో అడుగేసుకుంటూ వెళ్తారు, గమ్యం చేరిపోతారు. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా వాక్యమైన తండ్రి నీకు మార్గం నేర్పిస్తూ ఉంటే, నీ ముందు వెలుగుగా ఉండే దేవుడు చీకటి తెరుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, వాక్యాన్ని ప్రేమించే నీవు తండ్రి చెప్పే మాట ప్రకారంగా అడుగులు వేసే వ్యక్తిగా నువ్వు మారిపోతే నువ్వు చీకట్లు ఎందుకుంటావా? శ్రమలో ఎందుకుంటావు? నీ తండ్రి శ్రమలో ఉండాలని కోరుకుంటాడా? నువ్వు దుఃఖంలో ఉండాలని కోరుకుంటాడా?
ఏడుతూ ఉండాలని కోరుకుంటాడా? ఏ తల్లిదండ్రులైన బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు, గొప్పవారిగా మారాలని కోరుకుంటారు. నీ పిడికిడి గుండెకి ఎంత మనస్సు ఉంటే ఆయనకి ఎంత ఉందరా మనస్సు కొట్టు. హల్లెలూయా. ఇశ్రాయేలు జీవిత అడుగులు వేయాలని కోరుకున్నప్పుడు వారికి దేవుడు దూరంగా లేడు, కానీ వారి ఎదుటిగా నిలిచి వారి ముందు బాగా నిలబడి చీకటి పొరలు పెగిలించుకుంటూ, సాతాన్ని పెగిలించుకుంటూ, శత్రువులు పెగిలించుకుంటూ అడుగులు వేసుకు తండ్రి వెళుతూ ఉంటే 6,53,000 మంది దేవుడు చూపించిన మార్గములో నడిచినంత కాలము వారు చల్లల దీవులతో వారు ఉన్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి గమనించు దైవజనమా, దేవుడు ఆత్మ కలిగిన వాడిగా మోషే దేవుడు వాడుకొని తన మనసులో ఉన్న ప్రతి మాట కూడా మోషేకు బయలుపరుస్తూ ఇలా నడిపించు, అలా నడిపించమని దేవుడు టర్నింగ్ పాయింట్ ఇస్తూ ఉంటే, దేవుడు చెప్పిన మాట ప్రకారం ప్రజలకు బోధించి నడిపించేవాడిగా మారుతూ ఉంటే, ఒక రోజు అన్నాడు, అయ్యా నేను ప్రభువు దగ్గరికి వెళ్తున్నాను, కొన్ని కార్యక్రమం తెలుసుకొని వస్తానని చెప్పి పర్వతం మీదకి వెళ్ళాడు మోషే గారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 40 రోజులు దేవుడితో మోషే మాట్లాడుతూ ఉన్నాం. దేవుడు మనసులో ఉన్న ప్రతి మాట మోషే బయలుపరుస్తూ ఉన్నాడు. 10 ఆజ్ఞలు మోషే చేతికి ఇస్తూ ఉన్నాడు. మోషే అనుకున్నాడు, ప్రజలు దీవించే వాగ్దాన దేవుని చేతికి ఇచ్చాడు, ప్రజలు ఆస్వాదించే వాగ్దాన చేతికి ఇచ్చాడు, ఇవన్నీ నా ప్రజలు చెప్తాను అనుకో సంబరపడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు నడిపించే క్షణంలో చెడిపోయారా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ మోషే నో 40 సంవత్సరాల పాటు వాళ్ళ జీవన యాత్రలో నీ మాటలే బోధించానయ్యా. నో 40 సంవత్సరాల పాటు నువ్వు చెప్పిన మాట నడిచారయ్యా అని మోషే అంటే, నో నీ ఛానల్ ఏమయ్యారంట, చెడిపోయారు. దేవుడి స్తోత్రం. దేవుడు మాట విన్న మోషే అడుగులు వేసుకుంటూ కిందకి దిగే లోపు వీళ్ళందరి రూటు మారిపోయింది, వీళ్ళందరి ఆలోచన మారిపోయింది. ఏ దేవుడైతే ఎర్ర సముద్రం పాయలు చేస్తాడో, ఏ దేవుడైతే మన్నాను కురిపించాడో, ఏ దేవుడైతే మాంసం అందించాడో, ఏ దేవుడు ఎడారు వంటి జీవితాన్ని బీటలు కొట్టి నీరు రప్పించారో, ఏ దేవుడు బలమైన శత్రువులు ఓడించి వీరికి సుఖమిచ్చారో, అవన్నీ కూడా జనులు మర్చిపోయి దేవుడు మార్గాన్ని వదిలి మనుషులు చెప్పే దూడ తయారు చేసుకొని దానికో పేరు పెట్టారండి, ఈ తోడే యెహోవా. దేవుడు స్తోత్రం. 40 సంవత్సరాలు దేవుడితో ఉన్న ప్రభు అర్థం కాల వారికి, దేవుడు మార్గంలో ఉన్నప్పుడు సుఖపడిన వారి జీవితాలు దేవుడు మార్గాన్ని వదిలేసిన తర్వాత మనుషులు మాట విని, కోరహ కుమారుల మాటలు విని దూర తయారు చేసి జీవ మార్గాన్ని వదిలిపెట్టి, సత్య మార్గాన్ని వదిలిపెట్టి లోకములో తన చేతులు చేసుకున్న సాతాను చూపించే దూడ దగ్గరికి వెళ్ళి వారు అంటున్నారు, దూడా మమ్మల్ని కానాను చేయొచ్చు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతకాలం దూడతో మాట్లాడతా, ఎంతకాలం తోడు ముందుకి తలపత్తి మాట్లాడతా, నువ్వు చచ్చే వరకు ఉపవాసం దూరం చేసిన అది ఊ అందం అందం. దేవుడి స్తోత్రం. వారు దూడ ముందుకెళ్ళి ఆ కార్యక్రమాలు గమనిస్తూ ఉంటే, తాగేవాడు తాగుతూనే ఉన్నాడు, తిరిగేవాడు తిరుగుతూనే ఉన్నారు, దొండ్రుతూ ఉన్నలో దూడా మమ్మల్ని కానాల దేశానికి నడిపించు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట గతములో వరకు దొరికేది, దేవుడి శక్తి గతములో దొరికేది, దేవుడు వారికి తోడుగా ఉండి శత్రుత్వం చేసేవాడు. కానీ ఇప్పుడు వారు మార్చుకున్న మార్గాన్ని గమనిస్తూ ఉంటే దూడ అంటున్నారు, మా శత్రు యుద్ధం చేయి దూడ. హల్లెలూయా. హల్లెలూయా. మోషే కిందకు చూడగానే జనులందరూ కూడా సత్య మార్గాలు తొలగిపోయారు, మంచి మార్గాన్ని విడిచిపెట్టారు, దేవుడి మార్గాన్ని విడిచిపెట్టారు. ఇక లోక మార్గం అంటే తాగడమేగా, లోక మార్గం అంటే తైతగ్గిలేగా, లోక మార్గం అంటే కోడి పందేలేగా,
లోక మార్గం అంటే కొత్త సినిమాలేగా, లోక మార్గం అంటే బార్ షాపులో పార్టీలేగా, లోక మార్గం అంటే ఆహా దేవుడి స్తోత్రం. తాగేవాడు తాగుతూ ఉన్నాడు, నాట్యమాడుతూ గుట్లోనే అర్థం కాక చింపుకొని నాట్యమాడుతూ ఉంటే ఏ మార్గాన్ని బట్టి వారి జీవితాల్లో ఎన్నో దేశాలు గెలిచి వచ్చారో, చివరికి 2 దేశాలు దాటి ఉంటే చాలు వాగ్దానం వారు వస్తుంది. ఈ లోపే వారు దేవుడు చేయి వదిలేస్తారు. దేవుడు మార్గాన్ని విడిచిపెట్టగానే ఏ వాగ్దానము ఇవ్వాలని అనుకున్నాడో వాగ్దానము పొందుకోకుండా అక్కడే వారి జీవితాలు ముగించబడ్డాయి. తప్పని కొట్టండి. హల్లెలూయా. నా ప్రేమన దైవజనమా, దేవుడు మార్గం ఎంతకాలం పట్టుకుంటున్నాం? 10 రోజులు, 15 రోజులు, 1 year? దేవుడు మార్గాన్ని ఎంతకాలం ప్రేమిస్తున్నాం? 6 నెలలు, 7 నెలలు? దేవుడు మార్గాన్ని మన చర్చ వరకు పట్టుకో. జీవిత కాలం అంతా మేము చూస్తాం, జీవిత కాలం అంతా సుఖపడతాం, జీవిత కాలం అంతా తండ్రి నీకు తోడే ఉంటాడు, జీవిత కాలం అంతా నీకు అభిషేకిస్తాడు దేవుడు, జీవిత కాలం అంతా ఆయన దూత నీ కాపుదల పెడతాడు, జీవిత కాలం అంతా నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, నీ పంటను దేవుడు దీవిస్తాడు, నీ పాడి దేవుడు దీవిస్తాడు, నీ గర్భఫలం దేవుడు దీవిస్తాడు, నీ ఉద్యోగం దేవుడు దీవిస్తాడు, నీ వ్యాపారం దేవుడు దీవిస్తాడు. దేవుడు తోడు జీవిత కాలం అంతా నీకుంటాడు. దేవుడు స్తోత్రం. కోరుకోవాలి జీవిత కాలము దేవుడు కోరుకోవాలి జీవిత కాలము దేవుడు ఇచ్చే మార్గము. ఇశ్రాయేలు చూడగా కొంతకాలమే పోరాడుగా, ఇశ్రాయేలు చూడగా కొంతకాలమే పోరాడుగా. దేవుడితో ఉంటే సినిమా చూడకూడదంట, దేవుడితో ఉంటే విచారం చేయకూడదంట, దేవుడితో ఉంటే పేకాట ఆడకూడదంట, దేవుడితో ఉంటే కోడి పందాలు కాయకూడదంట. ఎవరు పడతారు ఈ దేవుడితో? వదులుకున్నాము ఆ దేవుడిని. ఎవరు పడతారు ఈ దేవుడితో? వదులుకున్నాము ఆ దేవుడిని. పట్టుకుందాము లోక మార్గము, కోరుకుందాము సాతాన మార్గము, పట్టుకుందాము లోక మార్గము, వదులుకుందాము సాతాన మార్గము. తిరిగినా పర్వాలేదులే, జోదమాడినా పర్వాలేదులే, తిరిగినా పర్వాలేదులే, జోదమాడినా పర్వాలేదులే. చడిలో ఉన్నా లోకములో ఉన్నా పర్వాలేదు అనుకున్నావే, చడిలో ఉన్నా లోకములో ఉన్నా పర్వాలేదు అనుకున్నావే. జారిపోయావు దేవుడు మార్గము, పట్టుకున్నావు లోక మార్గము. జారిపోయావు దేవుడు మార్గము, పట్టుకున్నావు లోక మార్గము. కోల్పోయినా వాటిగా, నష్టపోయినా వాటిగా, కోల్పోయినా వాటిగా, నష్టపోయినా వాటిగా, మిగిలిపోయాము కుంగిపోయాము సమ్మానులే వాటిగా. మిగిలిపోయాము కుంగిపోయాము
పిలుస్తున్నాడు. ఇదిగో నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. పిడికిడ గుండెల్లో చోటిస్తావా? దేవుడు చెయ్యాలి పిడికిడ గుండెల్లో చోటిస్తావా? దేవుడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి దేవుడు చేయి బలంగా పట్టుకుంటాం అన్న తప్పగా ఉంటుంది. దేవుడి మార్గాన్ని కోరుకుంటాను అని తప్పగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం ధ్యానం చేసుకుందాం. చింతగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు ఈ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. దేవుడి స్తోత్రం. అనేక సంవత్సరాల జీవితాన్ని దేవుడు నడిపిస్తూ ఉంటే, అనేక సంవత్సరాలు దేవుడు వారికి తోడిగా ఉన్నవాడిగా మారుతూ ఉంటే, ఇశ్రాయేలు సమూయేలు ప్రభుత్వం పలికిన మాట, మాకు ఈ లోక మర్యాద చొప్పున రాజు కావాలా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోక రాజు అయితే చక్కని పండుగ జరిపిస్తాడు, అప్పుడప్పుడు డప్పులతో జాతర జరిపిస్తాడు, అప్పుడప్పుడు పార్టీలో మందు పోతాడు, అప్పుడప్పుడు వాడు కొడుకు పుట్టినరోజైనా కూతురు పుట్టినరోజైనా మా అందరికి యాట్లేస్తాడు. కాబట్టి సమయంలో ఈ లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలా. దేవుడి స్తోత్రం. గమనించాలి దేవచనమా, కడుపును పుట్టిన బిడ్డ 9 మాసాలు మోసి కానీ యవనస్తుల దాకా పెంచి రెక్కలు వచ్చేవాడిగా మార్చిన తర్వాత ఈ అమ్మ నాకు వద్దు అంటే ఎవరికైనా ఆనందం ఉందా? తప్ప చెప్పండి, ఎవరికైనా ఆనందం ఉందా? హల్లెలూయా. కొడుకు 9 మాసాలు పెంచిన తర్వాత ఓ గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు తల తాకడ చదివించిన తండ్రి చూసి ఈ నా కొడుకు వద్దు అంటే దేవుడి స్తోత్రం. తల్లి గుండె పగిలిపోతుంది, తండ్రి హృదయం బాధతో కుమిలిపోతుంది. అనేక సంవత్సరాల వారి జీవితాలు తండ్రి సాకాడు, అనేక సంవత్సరాలు తండ్రి వారి జీవితాలు పోషించారు. పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి అనేక వేల సంవత్సరాలు తిండి వారు కొదువు లేకుండా, శత్రువులు ఓడిపోకుండా, ఎండ దెబ్బ తగలకుండా, చీకట్లో వారి జీవితాలు పులుకో పుట్టుకో జీవితాలు ముగించబడకుండా, కనురెప్ప కూడా దేవుడు వేయకుండా 40 సంవత్సరాల పాటు వారి జీవితంలో తోడుగా ఉండి తండ్రి కొనక ఎదిరించక రెక్కల కింద వాళ్ళని కాపాడుకున్న వాడిగా ఉంటే ప్రజలు పలుకుతున్న మాట, దేవుడు నడిపిపు మాకొద్దు, దేవుడు నడిపిపు మాకొద్దు. వాళ్ళు అంటున్నారు ఈ లోక మర్యాద చప్పున నడిపించే రాజు మాకు కావాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు ప్రవక్త దుఃఖంతో దేవుడి ముందుకు వచ్చి ప్రార్థిస్తున్నాడు, రే సమూయేలు వాళ్ళు నిన్ను వదలలేదరా, సమూయేలు వాళ్ళు నిన్నతో అనుకోలా, నన్ను తనుకుంటున్నాడు, వారి కోరిక తీర్చు. ఒకటి చెప్పరు, ఈ లోక రాజుల చేతులకు వెళ్ళిన తర్వాత ఈపు వాసిపోద్దని చెప్పు, కష్టాలు ఎక్కువైతేనే చెప్పు, బాధలు ఎక్కువైతేనే చెప్పు, వారి జీవితాలు దున్నట్లుగా వాళ్ళ బతుకులు దున్నితే చెప్పు అంటే దేవుడు మాటతో సమూయేలు ఆ మాటలు చెప్పి అన్నారు, అయినా పర్వాలా, మాకేం కావాలా, ఈ లోక మార్గమే కావాలి. తప్పలు కొట్టండి. హల్లెలూయా. 66 పుస్తకాల్లో దేవుడు వాక్యం, దేవుడు చేయి విడిచిపెడితే కష్టాల్లో పడతామని దేవుడు మాట్లాడుతున్నా, దేవుడు వాక్యం తులీకరిస్తే జీవితాలు బాధల్లో ఉంటే దేవుడు మాట్లాడుతున్నా. దేవుడు మార్గాన్ని వదలకండి, దేవుడు మార్గం విడిచిపెడితే సాతాను చేతుల్లో పడి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారు, ఐశ్వర్యాన్ని పోగొట్టుకుంటారు, సుఖాన్ని పోగొట్టుకుంటారని అనేక సంవత్సరాల దేవుడు వాక్యం
అంటున్నారు, అయినా పర్వాలా నాకు కావాలి లోక మార్గం. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. దేవుడి మార్గం వద్దన తర్వాత దేవుడు విడిచిపెట్టాడు. దేవుడికి వారికి దూరంగా మారిపోయిన తర్వాత ఇశ్రాయేలు జీవితం అంతా కూడా కష్టాల్లో పడి బాధల్లో పడ్డారు, కన్నీళ్ళలో పడ్డారు, సుఖాన్ని కోల్పోయారు, సంతోషాన్ని కోల్పోయారు. ఎక్కడికి వెళుతున్నా ఓడిపోతున్నారు. ఎక్కడ జీవితాలు పంచుకున్నా ఫలింపు లేదు. కష్టాల మధ్య, కన్నీళ్ళ మధ్య, బాధల మధ్య, వేదన మధ్య వారి జీవితాలు నలిగిపోయాయి. దైవజనమా, దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడి వాక్యం తొక్కుపెట్టి, దేవుడి మాట పెడచోని పెట్టి, దేవుడు మార్గం అంటే కష్టంగా భావించి దేవుడు మార్గాన్ని వదులుకొని లోక మార్గంలో పరిగెత్తి సుఖాన్ని వెతుక్కున్న దైవజనమా, చివరికి నీకు మిగిలేది ఏంటంటే కన్నీలే. సాతాను మార్గం ఎప్పుడు కూడా ప్రారంభంలో సుఖం కనబడుతుంది, కానీ ముగింపును మన జీవితం పతనం చేస్తుంది. దేవుడు మార్గం ఎప్పుడు కూడా నీ కంటికి ప్రారంభంలో కష్టంగా ఉండొచ్చు, కానీ దేవుని బలంగా నమ్ముకొని విశ్వాస యాత్రలో పరిగెత్తి ప్రార్థన జీవితం పెంచుకొని తండ్రి చేయి బలంగా పట్టుకొని అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చిన్నగా ఉన్న మార్గం నువ్వు వెళ్ళే కొలది విశాలంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. కష్టాల్లో దేవుడి చేయి బలంగా పట్టుకోవాలి అని కోరుకుని వెళుతూ ఉంటే కొంతకాలం తర్వాత కష్టాలు లేని జీవితం నీకు అందించబడుతుంది. జీవితం అప్పుల్లో ఉంది బతుకు. దేవుడు మార్గాన్ని కోరుకొని అడుగులు వేస్తూ వెళుతూ ఉంటే కొంతకాలం తర్వాత అప్పులే లేని జీవితం దేవుడు నీకు ఇస్తాడు. బిడ్డలకి ఏడ్చే నీవు దేవుడు మార్గాన్ని కోరుకొని దేవుడి చేయి బలంగా పట్టుకుంటే ఆ మార్గం వెళ్ళే కొలది కొంతకాలం తర్వాత గంపడి సంతానమైన దేవుడు మీకు అనుగ్రహిస్తారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒక రైతు జీవితం పొలంలో కష్టపడకుండా పండాలని కోరుకుంటే వాడంత మూర్ఖుడు లోకంలో ఉండడు. నేల నమ్ముకుంటే చాలదు, కానీ ఆ నేలలో 3 నెలలు కష్టపడితే అనుకుంటే మంచి పంట చూస్తా. కష్టంగా ఉందని పొలం మార్గం వదిలిస్తావా? కష్టంగా ఉందని పొలంకు దూరంగా ఉన్నావంటే ఎంత ఎండ వచ్చినా, ఎంత వాన తడిచినా ఆ పొలముతో నీవు ఉన్నావు. ఆ పొలము నమ్ముకొని కష్టపడ్డావు. 100 బత్తాలు నీ ఇంట్లో తెచ్చుకున్నావు. దేవుడు స్తోత్రం. నా ప్రియమైన దేవజనమా, దేవుడు మార్గం కంటి కష్టం కనిపించవచ్చు, కానీ దేవుడు మార్గం ప్రేమించే వారికి ఎంతో ఆనందం కలిగిస్తుంది, ఎంతో సంతోషం కలిగిస్తుంది. ఎవరైతే దేవుడు మార్గాన్ని కోరుకుంటాడో వాడు దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు ప్రేమించేవాడు దేవుడు మార్గాన్ని కోరుకుంటాడు, దేవుడు నడిపింపు కోరుకుంటాడు. అలా కోరుకున్న వారి జీవితాన్ని దేవుడు చేయి పట్టుకుంటాడు. దేవుడు పట్టుకున్న చేతులు బలంగా మార్చబడతాయి. వారి కుటుంబాలు బలంగా మార్చబడతాయి. వారికి దేవుడు సదాకాలం తోడుంటారు. ఎక్కడ అడుగు పెడితే వారు అక్కడ పంట కొడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగే దైవజనమా, ఒక వ్యక్తి బాగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ అతని కోరిక దేవుడికి మాత్రమే చెప్తూ ఉన్నాడు. ఇక భార్యకి తన కోరిక తెలియదు, బిడ్డలకి తెలియదు. ఇంచుమించు అనేక నెలల ఉపవాసంతో ఆరాధిస్తూ ఉన్నాడు. ఇలా ఆరాధిస్తూ ఉంటే ఆడ ప్రార్థన చూస్తున్నవాడు, ఆడ ఉపవాసం చూస్తున్న దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా, రాత్రి పగలు ఉపవాసం చేస్తున్నావు, నన్ను పడుకోనెత్తలేదు, నీ కోరికేంటి భక్తుడా? దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఆ కోరిక దేవుడు చెవులో చెప్పాడంటే నేను గీకే కోరిక డబ్బులు రావాలి. తప్ప కొట్టండి. ఏమి రావాలా? ఏమి రావాలా? నేను గీకుతూ ఉంటే ఏమి రావాలి? డబ్బులు రావాలి. నాయనా, ఒక్కసారి ఆలోచించుకో. దేవుడి స్తోత్రం. నేను ఉపవాస ప్రార్థన చేస్తాను కాబట్టి, నా భక్తి మెచ్చి నువ్వు తపస్సు చేశాను కాబట్టి, నువ్వు ప్రత్యక్షమయ్యావు కాబట్టి నా కోరిక నువ్వేం చేయాలా? తీర్చావు. దేవుడి స్తోత్రం. ఒక్కసారి ఆలోచించుకో నాయనా. దేవుడి స్తోత్రం. ఆరుదు నా నిర్ణయం మారదు. నేను గీకే దేవుడు రావాలా? దేవుడి స్తోత్రం. సరే భక్తుడా, నీ కర్మనిచ్చాడు. దేవుడి స్తోత్రం. పెళ్ళంతనాడేమే దీక్షలో వెళ్తున్నాను, తలుపులు తీయొద్దు, బయట గొల్ల వేస్తాను. దేవుడి స్తోత్రం. కొడుకా, డిస్టర్బ్ చేయొద్దు,
కూతురా డిస్టర్బ్ చేయొద్దని చెప్పి బయట 3 కప్పలు వేయించాడు ఇంటి ముందు, లోపల 6 కప్పలు వేసుకున్నాడు. దండం పెట్టాడు, గీకడం మొదలెట్టాడు. దేవుడి స్తోత్రం. గీకుతుంటే పైసలు వస్తున్నాయమ్మా, దేవుడి స్తోత్రం. అబ్బా ఇంకా శక్తి పెరిగింది, డబ్బులు చూసుకోకూడదు. గీకి ఇంకా స్పీడ్ గీకుతూనే దేవుడి స్తోత్రం. నాతో చెప్పండి, గీకి చెప్పండి, గీకి గీకి చెప్పండి అమ్మా, గీకి 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 గీకి. నాకు ఆవేశం వస్తుంది కానీ గీకి దేవుడి స్తోత్రం. ఇల్లంతా కూడా దైవ చర్మ కట్టల పెరిగిపోయి డబ్బు చూడగానే అబ్బా ఏ వరం కొట్టానో దేవుడి స్తోత్రం. గదంతా డబ్బులు అయిపోయింది, అరమా డబ్బులు అయిపోయినాయి, బీరువా డబ్బులు. చివరికి దైవజన డబ్బులు చూసిన తర్వాత ఒక్కసారి అర్థం ముందు దేవుడి స్తోత్రం. చర్మం ముడతలు పడిపోయింది, గడ్డం పండిపోయింది, జుట్టు పండిపోయింది. ఎలాగైపోయినట్టు దేవుడి స్తోత్రం. ఏడా తలపతి దేవుడి స్తోత్రం. పిల్లలు ఎవరికి వెళ్ళిపోయింది, కూతురు పెద్దలు అయిపోయారు, అది ఎక్కడో దాసు దేవుడి స్తోత్రం. అప్పుడు ఏడ్చాడు, దేవుడా సాతాను మార్గములో పారిపోయాడు. దేవుడా సాతాను మార్గములో తెలియక పారిపోయాడు. నీవిచ్చిన భార్య ప్రేమనే, నీవిచ్చిన బిడ్డల ప్రేమనే, నీవిచ్చిన భార్య ప్రేమనే, నీవిచ్చిన బిడ్డల ప్రేమనే, సర్వము కోల్పోయాను, నా జీవితమే కోల్పోయాను, సర్వము కోల్పోయాను, నా జీవితమే కోల్పోయాను. నీ మార్గమే దొరికినప్పుడు నా ఇల్లు నాతో ఉన్నదే, నీ మార్గమే దొరుకున్నప్పుడు నా ఇల్లు నాతో ఉన్నదే. నాన్న అన్న పిలుపు, ఎవరి అన్న పిలుపు, ప్రేమతో నన్ను పలకరించారు, ఆదరించే భార్య ఉన్నది. ప్రేమతో నన్ను పలకరించారు, ఆదరించే భార్య నాతో ఉన్నది. కోల్పోయానమ్మా నా యవ్వన కాలమునా, కాటుకు కాదు చాచేవాడిగా. హల్లెలూయా. నా డబ్బునే చూసుకుని తప్ప భార్య ప్రేమను, బిడ్డల ప్రేమను సమస్తాన్ని కోల్పోలే చేసింది సాతాను డబ్బు మార్గం. ఈనాడు చాలా మంది జీవితాలు కూడా దేవుడు మార్గాన్ని ప్రేమించలేక సాతాను మార్గాన్ని ప్రేమించి కుటుంబాన్ని, బిడ్డల్ని, సమస్తాన్ని కూడా వారికి ఇవ్వాల్సిన సమయాన్ని పోగొట్టుకొని చివరికి ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. దేవుడు స్తోత్రం. నా ప్రేమైన దైవజనమా, దేవుడి మార్గం ఎప్పుడు నీ కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచుతుంది. దేవుడి మార్గం ప్రేమ రాగాలు చూపిస్తుంది. దేవుడి మార్గం కుటుంబం అంతా కలుస్తుంటారు. దేవుడి మార్గం మమక ఎదుగుతూ ఉంటుంది. దేవుడి మార్గం చనిపోయే వరకు కూడా బంధాలు పటిష్టంగా ఉంటాయి. తప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడి వాక్యం అంటుంది ప్రతి మనిషి కూడా దేవుడు మార్గాలు కోరుకోవాలి. ఆ మార్గం చివరి వరకు కూడా కాపాడుకునే వ్యక్తులుగా ఉండాలి. ఆదాము హవ్వ జీవితాన్ని సాతాను మోసం చేసినట్లుగా ఈ ఇశ్రాయేలు జీవితాన్ని కూడా అక్కడ మనుషులు మోసం చేసినట్లుగా నేటి దినాల్లో ఉన్న భక్తుల జీవితాలు కూడా మనుషుల రూపంలో, చుట్టాల రూపంలో,
అధిక రూపంలో వచ్చి ఇదే పలా చోట బెట్టింగ్ కట్టాను, 1,00,000 అంట, నువ్వు కడతా అంటాడు. దేవుడి స్తోత్రం. అప్పుడు దాకా నువ్వు భక్తి జీవితంలో ఉంటావు, అప్పుడు దాకా ప్రార్థన జీవితంలో ఉంటాం, అప్పుడు దాకా కుటుంబం అంతా కలిసి ప్రార్థిస్తారు. వాడు చెప్పిన తర్వాత నీ బుర్రలో సాతాన పురుగు ప్రారంభం. దేవుడి స్తోత్రం. అబ్బా 1,00,000కి ఎంతట? దేవుడి స్తోత్రం. నువ్వు అనుకుంటావు 1,05,000 అంటే 5,000 10,00,000. దేవుడి స్తోత్రం. నీకు పెంకుటిల్లు మాత్రం ఉంటుంది, 2,00,000 ఖరీదే ఉంటుంది, దానికి ఆయన ఈ చేతుల్లో పెడతాం. చివరికి భారీ కడతాం తాడి, 6 అడుగులు తాడి. దేవుడి స్తోత్రం. అప్పుడంట పువ్వుల్లో పువ్వు పెట్టాడు. దేవుడి స్తోత్రం. మెల్లో కంటే తాడంట ఇచ్చా. దేవుడి స్తోత్రం. ఏవండి నోరు అదృష్టం కలిసి వస్తుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ముక్కుకున్న ఆ చెవులుకున్న అన్ని ఒలిసేస్తాడు, మెల్లో తాళు ఒలిసేస్తాడు. ప్రేమతో అవసరం చేయించాడు కాబట్టి పెళ్ళికి. దేవుడి స్తోత్రం. దాన్ని లాగేస్తాడు, మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ చేతులు. దేవుడి స్తోత్రం. అంటాడు, నా రోజు ఉప్పు పట్టవే వడ్డని చేయించాడు. దేవుడి స్తోత్రం. ఈ పిచ్చి మూలగా అనుకుంటుంది మా ఆయన సింగారం, మా ఆయన బంగారం, మా ఆయన వెండనుకొని 2 రోజులు గడిచి అవండి ఇంకొక. దేవుడి స్తోత్రం. ఒక పిడికి లాంటి వార్త, ఓడిపోయాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇల్లు పాయే, వస్తువులు పాయే, కట్టుకున్న గుడ్డ లేక, తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, వాడు వచ్చి ఖాళీ చేయిస్తే చెట్టిల కిందకి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. అపవాది మార్గములో పడిన వారు తప్పని కొట్టారు. హల్లెలూయా. నీ కష్టాలను నమ్ముకొని దేవుడు మార్గంలో ఉండి ప్రార్థించే వ్యక్తిగా మారితే నీ జీవితం దేవుడు మార్చలేడా? నీ కుటుంబాన్ని దేవుడు మార్చలేడా? నీ భవిష్యత్తు దేవుడు మార్చలేడంటే మార్చదమ్మున మనగా. దేవుడు మార్గాన్ని మనిషి కోరుకుంటే వాడు పేదవాడిగా ఉంటే ధనవంతుడిగా దేవుడు మారుస్తాడు. దేవుడు మార్గాన్ని కోరుకున్న ఏ వ్యక్తి జీవితాన్ని దేవుడు గొప్పగా మార్చే అవకాశం దేవుడికి ఉంది. అయితే మనిషి దేవుడు పట్టుకోవాలి, దేవుడి మార్గాన్ని కోరుకోవాలి. ఆయన మార్గం గట్టిగా పట్టుకునే వ్యక్తులుగా మారుతూ ఉంటే దేవుడు చేయి పట్టుకున్న వారి జీవితాల గురించి దేవుడు ఆలోచించడం ప్రారంభిస్తారు. వీళ్ళ చేయి పట్టుకున్నాడు కదా, నా మార్గంలో ఉన్నాడు కదా, ఈయన ఎలా చెయ్యాలి? దేవుడి స్తోత్రం. నా రేంజ్ చాలా గొప్పగా ఉంది కదా, నా చెయ్య పట్టుకున్న వాడిని నా యంత్రవారిగా మార్చుకోవాలి. హల్లెలూయా. నీ దేవుని దిశమే కాంస అభిషేక నికందర అభిషేక మారా, మెల समय కాంస అభిషేక నికందర అభిషేక మారా. నీ సర్వశక్తి కలిగిన దేవుడిని, సర్వాధికారిని, లోకాన్ని సృష్టించిన వాడిని, మనుషులు పుట్టించిన వాడిని, జీవ మరణము కలిగించిన వాడిని, మరణమే లేని వాడిని, జగతికి పునాది వేసిన వాడిని, సూర్యుడు నిర్మాణం చేసిన వాడిని మీ అందరికి మాటిస్తున్నాను, నన్ను బలంగా పట్టుకోండి, మీ పక్షాన ఉంటాను. వా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి పట్టుకోవాలంటే లంచం పెట్టకల్లా. రాజకీయ నాయకుడు చోటు సంపాదించాలంటే వాడికి లంచం పెట్టాలి. అధికార మనుషులో చోటు సంపాదన లంచం పెట్టాలి. కానీ దేవుడు చేయి బలంగా పట్టుకోవాలంటే నీ పిడికిడి గుండెల్లో జీవితంలో దేవుడికి చోటిచ్చి సత్యమైన మార్గాన్ని ప్రేమించే వ్యక్తిగా మారి వాక్యాన్ని గుండెల్లో పెట్టుకొని ఆ వాక్యమైన దేవుణ్ణి ఆరాధిస్తూ బలముగా వెళ్ళే వ్యక్తిగా మారితే చాలు. దేవుడు వాక్యాన్ని పట్టుకున్న ప్రతి మనిషి కూడా దేవుడు అంటున్నాడు, నేను వాళ్ళ బలపరిచే దేవుడిగా మారిపోతాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే దేవుడి వాక్యాన్ని ప్రేమిస్తూ ఉంటాడో వారు దేవుని ప్రేమించే లెక్కలోకి వస్తారు. ఎవరైతే దేవుడి వాక్యాన్ని భయపడకు నేను ఉన్నాను. హల్లెలూయా. ఎవరైతే దేవుడి వాక్యాన్ని గాఢంగా ప్రేమిస్తూ ఉంటాడో, వాక్యమే దేవుడి కనుక, దేవుడే వాక్యము కనుక, ఆ వాక్యం జీవంతో ఉంది కనుక, ఆ వాక్యం మనిషి జీవితాన్ని మార్చగలదు కనుక, ఆ వాక్యం ఉదయకాలం అంటుంది, నా చెయ్యి బలంగా పట్టుకుని మనుషులుగా మారాలి. మధ్యలో సాతాను వస్తుంది, రకరకాల ఆలోచన కలిగిస్తుంది, అలా అలా చేయమంటుంది. వాడు పరాయి దేశం రాడు, నీ ఇంటిలో ఉన్నాడు సలహా ఇచ్చోడుగా మారుతూ ఉంటాడు. నీ చుట్టాలు లేచి వస్తాడు, నీకు సలహా ఇస్తూ ఉంటాడు. నీ బంధువులు లేచి వస్తాడు, సలహా ఇస్తూ ఉంటాడు.
నమ్మకమైన స్నేహితుడు సాతాను దూరుతాడు, సలహా ఇస్తాడు. లోకములో మనిషి సలహా తీసుకున్నంత కాలం నువ్వు ఓడిపోతావు. కానీ ఇదిగో ఈయన సలహా తీసుకో, జీవిత కాలం అంతా గెలుపుకో. దేవుడి స్తోత్రం. ఎందుకో తెలుసా? అపజయము వాడు, జయాన్ని కలిగి ఉన్నవాడు, ఓటము లేనివాడు ఒక్కసారి గెలిచి గీసాడా నాట్ బేగ్. దేవుడి స్తోత్రం. దేవుడు ఆలోచనలు ఉన్నదానమైతే, దేవుడి మాట విన్నదానమైతే, దేవుడి చేతుల్లో ఉండాలని కోరుకుంటే నీ గురించి దేవుడు ప్రకటనగా ఆలోచన చేసి కిచ్చి గీసి ప్లాన్ వేసి తగిన కాలంలో దైవజనమా నిన్ను ఎలా ఉంచాలి ప్రభు అనుకున్నాడో ఆ రేంజ్ లో దేవుడు మీ జీవితాలు ఉంచుతారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. భక్తుల జీవితం గమనిస్తూ ఉంటే ఎవరు బైబిల్ గ్రంథంలో గొప్పవారిగా మార్చబడ్డారు, ఎవరు దేవుడితో దీవించబడ్డారంటే దేవుడి మార్గాన్ని కోరుకున్నవారు కాదా, దేవుని చేయి పట్టుకున్నవారు కాదా? సౌలు జీవితం బాగా పరిశీలిస్తూ ఉంటే ధర్మశాస్త్ర సౌలు ప్రారంభ దినాల్లో ఒక గాడిద తప్పిపోతే ఎదుర్కొన్న వారి జీవితాన్ని దేవుడు కోరుకునే సమయానికి సౌలు మంచి మనసు కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుడు మార్గాన్ని పట్టించుకున్నవాడిగా ఉన్నాడు. అటువంటి వాడి జీవితాన్ని కోరుకొని ఒక గాడిదలు కాస్తున్న వాడి జీవితాన్ని సమయంలో ప్రవర్తనతో అభిషేకించి దేవుడు మార్గాన్ని బట్టి రాజుగా మార్చాడు. దేవుడి స్తోత్రం. దేవుడు మార్గంలో ఉన్నంత కాలం కూడా సౌలు దేశంలో ఓటము లేదు, కుటుంబాల సమస్యలు లేవు, జీవితాల ఇబ్బందులు లేవు. ఎక్కడికెళ్ళా సౌలు జీవితాల్లో జై కలుగుతుంది, కుటుంబం పచ్చగా ఉంది, రాజ్యం పచ్చగా ఉంది. ఒక దినాన దైవజనమ ఫిలిప్పీలను దండించే సమయానికి సమయంలో ప్రవక్త చెప్పిన మాట వినకుండా పక్కన జనాంగాల మాట బట్టి దేవుడు చెప్పింది చేయకుండా అనేక జంతువులని రాజుని చావు కొట్టకుండా దాచాడు చావులు. దేవుడి స్తోత్రం. అంటే గతకాలమంతా దేవుడు మాటను బట్టి నడిచిన వాడి జీవితం ఎలా ఉందో గమనించు. దేవుడు మార్గం నడిచినంత కాలం సౌలు జీవితంలో కానీ, సౌలు రాజ్యంలో కానీ, కుటుంబ వ్యవస్థలో కానీ ఆనందం అనే వర్షం వారి జీవితంలో ఉండేది. ఎప్పుడైతే మనుషులు అన్నారో ఎద్దులు చంపితే నీకేమొద్దు రాజా, ఎద్దులని దాచిపెట్టే దేవుడి స్తోత్రం. రాజును చంపితే నీకేమొద్దు రాజా, రాజును బతకలేవు. దేవుడి స్తోత్రం. దేవుడు మాట పెడచవులు పెట్టాడు, దేవుడు ఆజ్ఞ పెడచవులు పెట్టాడు. పక్క మనుషులు చెప్పే మాట విని మాట ప్రకారంగా నడవడం ప్రారంభించాడు సౌలు. దేవుడి స్తోత్రం. ఒక్కసారి ఉదయకాల సౌలు జీవితాన్ని దేవుడు మార్గాన్ని విడిచిపెట్టి మనుషులు ఆలోచన ప్రకారంగా, మనుషులు మాట ప్రకారంగా నడవడం ప్రారంభించిన సౌలు జీవితం గమనిస్తూ ఉంటే యుద్ధాలు ఎక్కువగా మార్చబడ్డాయి, కుటుంబ చదరంగంగా మార్చబడింది. పిలిపిలి చేతుల్లో వారి జీవితాలు ఓడిపోతున్నాయి. ఒకే రోజు యుద్ధములో 3 కుమారులు చనిపోయారు. సౌలు చివరి కత్తిపై చచ్చిపోయాడు. అంటే దేవుడు మార్గం విడిచిపెట్టిన వెంటనే ఎవరు బుట్టలో పడతావు తెలుసా? సాతాను బుట్టలు తప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజైతే నువ్వు దేవుడు మార్గాన్ని విడిచిపెడతావో, దేవుడు ఆజ్ఞ విడిచిపెడతావో, నువ్వు పడేది బూర్ల బుట్టలో కాదు, సాతాను బుట్టలో పడతావు. సాతాను మార్గంలో వెళ్ళిపోయిన తర్వాత ఇక దేవుడు స్వప్నం ద్వారా అయినా, కళ ద్వారా అయినా మాట్లాడడం మానేస్తాడు. దేవుడు దూరం అయిపోయాడు, దేవుడు వాక్యం దూరం అయిపోయింది, దేవుడి సందేశం దూరం అయిపోయింది. సౌలు అనుకుంటున్నాడు ఇక కర్ణ పిశాచ పట్టుడు. దేవుడి స్తోత్రం. రోజు రోజుకి దిగజారిపోతూ లోక మార్గాన్ని కోరుకుంటూ లోకములో భవిష్యత్తు కోసం పరిగెడుతూ ఉంటే ఎవరు తన భవిష్యత్తుని మార్చలేకపోయారు, ఎవరు సౌలు జీవితాన్ని మార్చలేకపోయారు, ఎవరు సౌలుకి విజయం లేకపోయారు. చివరికి దైవజనమా సౌలు కుటుంబం నాశనం అయిపోయింది, సౌలు కుమారులు నాశనం అయిపోయారు. చివరికి దేవుని కలిగి విడిచిపెట్టిన సౌలు జీవితం కూడా ముగించబడింది. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడు ఆత్మతో మీతో మాట్లాడుతున్నారు. దేవుడు మార్గాన్ని విడిచిపెట్టే వారి జీవితాలు చాలా డేంజర్లోకి వెళ్ళిపోతాయి. దేవుడు మార్గాన్ని బలంగా పట్టుకో, నీ కష్టాలను దేవుడు తీసివేస్తాడు.
దేవుడు మార్గాన్ని బలంగా నమ్ముకో, నీ నింద తొలగిపోతుంది. దేవుడి మార్గం నమ్ముకుంటే, దేవుడి చేయి బలంగా పట్టుకుంటే నీ జీవితాన్ని ఆ మార్గం మారుస్తుంది, ఆ కుటుంబాన్ని మారుస్తుంది, భవిష్యత్తుని గొప్పగా మారుస్తుంది, సంతానం కలిగిస్తుంది, బిడ్డ జీవితం అభివృద్ధి పరుస్తుంది. 20 సంవత్సరాలు తాగుపోతున్న భర్తనైనా నువ్వు దేవుడు మార్గం బలంగా పట్టుకుంటే కుక్క పిల్లగా మారిపోతాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దాకా నువ్వు కోడి మాసం వలన నీ లెంపోసిపోద్ది. దేవుడి స్తోత్రం. ఎంత రుచి సంగడ, ఉప్పు ఉందంటే, కారం ఉందా, హల్లెలూయా కాదండి, ఎవరిష్టం మసాలా వేస్తా, దేవుడి స్తోత్రం. నువ్వు ఎంత బాగా వండినా ఏదో వంక పెట్టి నీ ఈ విమానం అవుతా నీ చంప వాయిస్తాడు తాగుబోతు భర్త. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మార్గం బలంగా పట్టుకొని నా జీవితం మార్చగా తండ్రిని దేవుడు శుద్ధిస్తూ ఉంటే నీ భర్త మనసు దేవుడు మారుతాడు. ఆ రోజు నువ్వు ఉప్పు అయిపోయినా కారం అంటాడా, ఏమంటావే, దేవుడు స్తోత్రం, హల్లెలూయా. నిజమేనండి, నిజమే, బంగారం, దేవుడి స్తోత్రం. అటువంటి బతుకు కావాలంటే ఇది మార్గం బతుకు. దేవుడు ఒక్కడే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తు మార్చగలిగిన ఉన్నాడు కనుక ప్రేమను తగుసనమా దావీదు కోరుకున్నట్లుగా దేవుడు మార్గంలో ఉండాలని కోరుకో. దావీదు దేవుడు చేయి పట్టుకున్నట్లుగా నువ్వు చేయి బలంగా పట్టుకో. దేవుడు చేయి పట్టుకున్న వారికి దేవుడు అండగా వస్తాడు, తోడుగా వస్తాడు, నీతోనే ఉంటాడు, నీ ఇంట్లో ఉంటాడు. ఆయన మాట చెప్తాడు, నువ్వు సైలెంట్ కూర్చో, ఎంతో నేను చేసుకెళ్ళిపోతా. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దా కష్టాల్లో బాధల్లో కన్నీరు అలసిపోయి కదా తల్లి, ఇక నువ్వు రెస్ట్ తీసుకోరా. మెద సమయ కాంసాభిషేకం మారా. అలసిపోయిన జీవితానికి ఓదార్చేవాడిగా, కళ్ళల్లో కన్నీరు తుడిచేవాడిగా, పేదరికాన్ని కొట్టివేసేవాడిగా, జబ్బును తొలగించేవాడిగా, సాతాన్ని గద్దె దింపేవాడిగా నేను నీ ఇంటికి రాబోతున్నా. హల్లెలూయా. బగబగ మండే సూర్యుని కంటికి చూడలేని మనం జీవితాలు ఆ మండుతున్న దేవుని ఇంటికి రాబోతుండగా చీకటి ఉండగలదా, తెగులు ఉండగలదా, సాధన ఉండగలదా అంటే ఆ మంటల్లో కాలి బూడిదైపోతే. దేవుడు స్తోత్రం. బగబగ మండే దేవుడే మన అందరి జీవితములో పొంగి చూసి వస్తున్నాడమ్మా. మొదలతాం బగబగ మండే దేవుడే, మొదలతాం మన అందరి జీవితములో పొంగి పొంగి చూస్తూ వస్తున్నాడమ్మా. బల 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 శబ్దముతో మన అందరి కోసం కష్టాలే బాధలే అన్నీ కాలిపోతాయి, కష్టాలే బాధలే అన్నీ కాలిపోతాయి. సాతాను శత్రువే, సైతాను ఆత్మలే, సాతాను శత్రువే, సాతాను ఆత్మలే, మండుతున్న దేవుడి చేతుల్లో కాలిపోయే దినములు వస్తాయిరా. కాలి మండుతున్న దేవుడి చేతుల్లో కాలిపోయే దినములు వస్తాయిరా.
మరణములేని దేవుడిగా నీతో ఉన్నాను, జీవం పోసే దేవుడిగా నీతో ఉన్నాను, మరణములేని దేవుడిగా నీతో ఉన్నాను, జీవం పోసే దేవుడిగా నీతో ఉన్నాను. ఇదిగో 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 జనులారా, నా ప్రజలారా, నా చేతి కిందకు వచ్చిన వారా, జనులారా, listen to me, ప్రజలారా, నా చేతికి వచ్చిన జనులారా, బాహువులకు వస్తారే కాపాడుతున్నా, వాగ్దానాలు మీ మధ్య పలకబోతున్నా, బాహువులకు వస్తారే కాపాడుతున్నా, వాగ్దానాలు మీ మధ్య పలకబోతున్నా, ముట్టుమోటిన కళ్ళకు నేను వస్తాను, ఘనమైన వివాహములు కలిగిస్తాను, ఎత్తుకోయిన జీవితాలను జీవితాలను ఎత్తుకోటు సిగిరించే వడిగా బాగు చేసు వడిగా సర్వ మేర పెద్ద మేర ఇటుకల మేత అంద హీరే 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 Thank you, Jesus. మోకరించి అఖండమైన దేవుడు మన మధ్య ప్రతి ఒక్కరు భయపడకండి, మన దేవుడు మనకు అండగా రాబోతుంది. ప్రతి ఒక్కరు ధైర్యం తెచ్చుకోండి. నీ సమస్యను బట్టి భయపడకు, నీ వ్యాధులను బట్టి భయపడకు, నీ రోగాలను బట్టి భయపడకు, నీ చంపును బట్టి భయపడకు. ఈరోజు దేవుడు మార్గాన్ని కోరుకొని వచ్చిన మీకు నీ దేవుడు తోడుగా రాబోతుంది. దేవుడితో మాట్లాడుతూ, ప్రభా ఈరోజు నీ సన్నిధిలో ఈ మార్గాన్ని కోరుకొని కష్టాలు మోసుకుంటూ, బాధలు మోసుకుంటూ, అవమానాలు మోసుకుంటూ, భరించలేని బాధలు మోసుకుంటూ, నడవలేక నడుస్తూ ఎక్కడ దేవుడు మాట్లాడతాడంట. ఎందరో జీవితాలు బాగుపడ్డాయంట. నా కష్టాలన్నీ కూడా చెప్పుకుంటారని వచ్చిన వ్యక్తులు అయితే కళ్ళు మూసుకొని ప్రభుతో మాట్లాడు, అయ్యా అలసిపోయి వచ్చానయ్యా, కష్టాలు పడి 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 నా బతుకులు సుఖపడతానంటావా, నా రోగాన్ని పోగొట్టుకుంటావా, నాకు బిడ్డలు పుడతారంటావా అని అలసిపోయి వచ్చానయ్యా. ఉదయకాలమే ప్రభు నీకు వాగ్దానాన్ని పంపిస్తున్నావు. మీ అందరి పక్షాన దేవుడు తోడు రాబోతుంది. కళ్ళల్లో కన్నీరు అని ఉంచుడు, గుడ్డుపోతూ అన్న బాధని తండ్రి ఉంచడు. అనారోగ్యమైన పరిస్థితిని తండ్రి ఉంచడు.
చక్కని ఆశీర్వాదాల చేత, చక్కని దీవెల చేత మన తండ్రి అయిన దేవుడు నీ చెయ్యి పట్టుకోకపోతే, చెయ్యి పైకెత్తు, నీ చెయ్యి పైకెత్తు. మనసులో మాట ప్రభుకి వచ్చాడు, యేసయ్యా, 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 నా చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకుంటే బాగుపడిపోతానయ్యా, నా చెయ్యి పట్టుకుంటూ సుఖపడతానయ్యా. ఈ సమయం ముందు ప్రభుతో పలుకున్న మాట అందరూ స్వరమెత్తి ప్రభుని పిలవాలి. యేసయ్యా, యేసయ్యా, దగ్గరగా యేసయ్యా, దావీదు కుమారుడా, నా చెయ్యా, చెయ్యి వదలొద్దయ్యా, నువ్వు బ్రతకలేనయ్యా, నా చెయ్యి పట్టుకోండి బాబు. ఇదిగో నా తండ్రి హస్తం ప్రారంభించబడుతుంది, నా తండ్రి హస్తం ఈ మధ్యకి రాబోతుంది. నా తండ్రి వెలుగుగా మీ మధ్య రాబోతున్నా. ఆయన రెండు హస్తాలలో చోటులు వేయించుకుంటూ వస్తున్నారు, ఆయన చోటులతో వస్తున్నారు. ప్రభా, ఆరిపోయిన దీపాలు వెలిగించేవాడా, రెండు చోతులతో మీరు ప్రజల మధ్య ప్రత్యక్షమై ప్రతి మనిషిని వెలిగిస్తుండగా ఎంతమంది నీ మార్గాన్ని కోరుకున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించండి. యేసు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. నమ్మిన వారు తప్పట్లు కొడుతుంది. సమర్పణ పాటతో ముందుకెళదాం. హల్లెలూయా.